ఎక్కడ బ్రో మీది? విజయవాడ, ఆంధ్ర. ఎలా ఉంది జగన్ పరిపాలన ఇప్పుడు? జీరో. జీరో. ఎలా? ఎందుకు జీరో? ఎందుకంటే ఆయన వెళ్ళే కాన్వే ఏదైతే ఉందో చాలా నీట్ గా రోడ్లన్నీ నీట్ గా ఉంచుకుంటాడు. ఆ రోడ్ డౌన్ లో చూసుకుంటే అదే మురికి అయ్యే గుంటలు. ఏం మార్పు అయితే రాలా. పథకాలు పెట్టాడు కానీ అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే వస్తున్నాయి కానీ బయట ఓటింగ్ వేసే వాళ్ళకైతే ఎవరికి రాలా. అది ఓకే. ఇప్పుడు సీట్లు మారుస్తున్నాడు కదా, దాని మీద ఏమన్నా? ఎన్ని సీట్లు మార్చినా ఇప్పుడు రాజధాని 3 రాజధానులు అన్నాడు. అట్లాగే అవుతుంది ఇది కూడా అంతే. రోజా ఏమైనా డెవలప్ చేసిందా? రోజానా ఆ, ఏమంటారు అవి ఫ్లాట్లలో రూముల్లో వెళ్ళి పడుకుంటాం తప్ప ఏం లేదు. ఓకే. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది కదా, ఆ, దానిపైన మీ ఒపీనియన్? మంచిగానే మేము సపోర్ట్ చేస్తాం పక్కాగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మాకు. ఓకే. మరి చంద్రబాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్. ఆయనకి ఏ పదవి ఇచ్చినా పర్లేదు, ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడతాం మాకు కావాలి. ఎంతైనా సరే కాలర్ ఎగరేషన్ గట్టిగా మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఆయనకి ఏది ఇచ్చినా పర్లేదు ఎన్ని మాకు. సీట్లు వస్తాయంటారు జనసేనకి? ఈసారి వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయం అంతే. ఓకే. వై నాట్ 175 అంటున్నాడు కదా జగన్, దాని మీద ఏమంటారు? చెప్తాడు ఏదో అలాగా. మొన్న చంద్రబాబు నాయుడు గారిని పంపించింది ఆయనే అన్నాడు, మళ్ళీ బెయిల్ ఇచ్చింది నేనే అన్నాడు. అలాగే ఉంటది ఇది కూడా. ఓకే. 2024 సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన పాలన చాలా బాగుంటది. ఆయన ఇంట్రెస్ట్, ఆయన మాట్లాడే విధానం, ఆయన ఆలోచనలు కూడా హైప్ లో ఉంటాయి. ఓకే. మరి నారా లోకేష్ పైన కూడా కేసులు వచ్చాయి కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు పెడతారు, ఇన్ని కావాలంటే అన్ని పెడతా ఉంటారు. వీళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చినప్పుడు ఇల్లు పెడతారు. జగన్ కి ఇంకా మళ్ళీ జైలే పక్కా అది. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడానికి జగన్ కక్షపూరిత రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి అది పంపించారంటారు. నిజమే, అది నిజమే. ఆయనకున్న ఆస్తుల్లో, ఆయన ఉన్న ఇది దీంట్లో ఆఫ్టర్ ఆల్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి